హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అండి. సో ఈ చాక్లెట్ కేక్లో కూడా ఇది ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండ్ బేసిక్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. బేసిక్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనమాట ఇది. సో ఈ రెసిపీ వచ్చేసి ఉంటే మనం కూల్ కేక్నైనా ఇంకా వేరే ఏ కేక్నైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాక్లెట్ కేక్లో మనకు కూల్ కేక్ కావాలంటే కూడా ముందుగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సిందేనమాట. సో ఈ రెసిపీని ఈరోజైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను. చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో మనం బేకరీలో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం అయితే నేను ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. సో మిక్సీ జార్ తీసుకొని కప్స్ అనేవి మనం మెజర్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం ఫస్ట్ షుగర్ తీసుకుంటున్నాము అండ్ అలాగే అదే కప్పుతోని ఆయిల్ని తీసుకోవాలి. సో ఈ ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలండి. అండ్ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. సో ఈ పెరుగు కూడా పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకుంటే మనకు కేక్ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం వలన మనకు పెరుగులో ఉండే స్మెల్ కూడా ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. సో కేక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని సో ఈ జల్లెడలోకి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకొని మనం షుగర్ని అండ్ అలాగే ఆయిల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. అండ్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అండ్ తర్వాత ఇక్కడ 3 స్పూన్స్ వరకు నేను కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో మనం ఒక కప్పు తీసుకుంటే 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట కోకో పౌడర్ని. సో అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ అనేది వస్తుంది. సో వీటన్నిటిని కూడా జల్లించుకోవాలి. సో ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఒక స్పాచులాని తీసుకొని చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. లేదంటే విస్కర్తోనైనా కలుపుకోవచ్చండి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో పిండిని చక్కగా అలా కలుపుకోండి. కలుపుతున్నప్పుడు మీకు కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ సరిగ్గా లేకపోతే అప్పుడు కాస్త మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనకు కేక్ బ్యాటర్ అనేది ఇక్కడైతే పర్ఫెక్ట్గానే ఉందన్నమాట. సో ఎక్కడ లంప్స్ అనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మినిమం ఒక 10 మినిట్స్ పాటు చక్కగా కలుపుకోవాలండి. సో కేక్ బ్యాటర్ అయితే మనకు రెడీ అయిపోయింది. బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మనకి కేక్ మౌల్డ్లో వేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను కేక్ మౌల్డ్ కాకుండా బాగా మందంగా ఉన్న స్టీల్ గిన్నెను ఒకటి తీసుకుంటున్నాను. లేదంటే మీరు తెల్ల గిన్నెనైనా తీసుకోవచ్చండి, అల్యూమినియం గిన్నెనైనా తీసుకోవచ్చు. సో అడుగున కొంచెం ఆయిల్ రాసేసి డస్టింగ్ చేసుకోవాలి మైదా పిండితో. ఇలా మైదా పిండితో డస్టింగ్ చేసుకున్న తర్వాత సో ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేస్తే మనకు ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ముందుగానే నేనైతే ఇక్కడ మీరు కుక్కర్ కానీ లేదైనా ఈ బౌల్ పట్టేలాగా ఏదైనా పెద్ద బౌల్ని కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకొని లోపల స్టాండ్ వేసుకున్నాను. సో స్టాండ్ వేసుకొని ఈ బౌల్ని దీంట్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని 30 నుంచి 35 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి 35 మినిట్స్ తర్వాత ఒకసారి కుక్ అయిందో లేదో ఒకసారి టూత్పిక్ పెట్టుకొని చెక్ చేసుకోండి. సో మనకు
ఆ టూత్పిక్కి ఏమీ అంటనట్లయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని కంప్లీట్గా కూల్ డౌన్ అవనివ్వాలన్నమాట. సో బయటకు తీసిన తర్వాత వెంటనే మనం డిమోల్డ్ చేయకూడదు. సో చూసారు కదా, పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. నేను డిమోల్డ్ చేశానండి. సో దీని నుంచి మనం ఇంకా మిగతా ఏ కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.